విశాఖ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది సుందరమైన సాగర తీరం. కానీ ఈ సముద్రం కాలుష్యం గుప్పిట్లో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పర్యాటకులు తీవ్ర అవస్థలు పడుతున్నా సరే పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. పలు ప్రాంతాల్లో గడ్డ నీరు నేరుగా సముద్రంలో కలిసిపోవడం జుగుప్స కలిగిస్తుంది. విశాఖ తీరంలో ఒకవైపు భద్రత లేదు, మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం కరువైందనే చెప్పాలి. జీవీఎంసీ పరిధి 1 టౌన్ 37వ వార్డులోని పేయందోరపేట ఫిషింగ్ హార్బర్ సమీపంలో 1 కిలోమీటర్ మేరకు సాగర తీరం విస్తరించి ఉంది. స్థానిక మత్స్యకారులు ఇక్కడి నుంచి పడవలపై చేపల వేటకు వెళ్తూ ఉంటారు. ఫిషింగ్ హార్బర్లో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తుంది. పర్యాటకులు వచ్చి తీరంలో సేద తీరుతుంటారు. తీరం ఒడ్డున ఉన్న సామాజిక భవనంలో మత్స్యకారులు విశ్రాంతి తీసుకుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న తీర ప్రాంతంలో ఇటీవల ఎక్కడికక్కడ అపరిశుభ్రత వాతావరణం కనిపిస్తోంది. ఆకతాయిల ఆగడాలు ఎక్కువ అవడంతో పలువురు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంవీపీ కాలనీ, లుంబిని పార్క్, లాసన్స్ బే కాలనీ, ఆర్కే బీచ్ తదితర ప్రాంతాల్లో గెడ్డల నుంచి వచ్చే మురుగునీరు నేరుగా సముద్రంలో కలిసిపోవడం గమనార్హం. పర్యాటకులు ఈ నీటిలోనే ఎంచక్కా స్నానాలు చేయడం విశేషమనే చెప్పాలి. పేయందోరపేట తీరంలో భవన నిర్మాణ వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. ఇక్కడ తీరంలో పోలీసులు, జీవీఎంసీ, ప్రజా ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రోజు కొందరు వ్యక్తులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భవన నిర్మాణ వ్యర్థాలు తీసుకొచ్చి ఇక్కడే పారబోస్తున్నారు. అలాగే 1 టౌన్ పరిసర కాలనీల్లో పోగయ్యే రోజువారీ వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడే డంప్ చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. భారీ మొత్తంలో పేరుకుపోతున్న చెత్తా చెదారం నుంచి తీవ్ర దుర్వాసనతో పాటు పందుల బెడద ఎక్కువైందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై ఫిర్యాదు చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో బీచ్కి వచ్చే పర్యాటకులు చెత్తా చెదారాలు యథేచ్ఛగా పడేస్తున్నారని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. పోలీసులు, లైఫ్ గార్డుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు మైనర్లు ప్రమాదకర పరిస్థితుల్లో సముద్ర స్నానాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తీరంలో పర్యాటకులు, స్థానిక ప్రజలు, మత్స్యకారుల రక్షణకు కొన్నేళ్ల కిందట పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మొదట్లో కొన్నాళ్లు అక్కడ పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటూ తీరంలో పర్యవేక్షణ చేసేవారు. కాలక్రమంలో పట్టించుకోకపోవడంతో సబ్ కంట్రోల్ రూమ్ ను నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో రాత్రి సమయాల్లో కొందరు ఆకతాయిలు అక్కడికి చేరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉండనే ఉన్నాయి. కొన్నిసార్లు పర్యాటకుల్ని అడ్డగించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే యువతులు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో చాలా మంది పర్యాటకులు తీరంలోకి వచ్చేందుకు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి పోలీస్ సబ్ కంట్రోల్ కార్యాలయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. అలాగే జీవీఎంసీ అధికారులు స్పందించి తీర ప్రాంతంలో డెబ్రిస్ డంపింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పేందర్పేటలో ఉన్నాం. ఇక్కడైతే జట్టీలో అందరికీ కూడా ఇబ్బందిగా ఉంది. ఈ గాంధీభవన్ కడ కానీ ఈ ఏరియాలో ఎక్కడైనా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ గంజాయి తాయినోళ్ళు, బ్యాన్ తాయినోళ్ళు ఫిషింగ్ హార్బర్ల బోట్ల విషయంలోనే అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రాత్రులు కొట్టేసి డబ్బులు లాగేసుకోవడం ఈ రకంగా చేస్తున్నారు. ఈ పడుకున్న వాళ్ళు పీకల మీద అడుగులేసి లేకుంటే జోగులు తడివేసుకోవడం ఈ రకం చేస్తున్నారు. చాలా టార్చర్ పెడుతున్నారు అనమాట. ఏమైనా బాగా వచ్చిన వాళ్ళు 4-3 తాగేసి వస్తున్నారు. ఆ రకంగా చాలా టార్చర్ పెట్టి కొట్టేసి నాగేసుకోవడం, జోగులు చేయటి ఏం బాబు అంతే దయాంతంలో లేదంటే కత్తులు చూపిస్తున్నారు. ఈ రకంగా చేస్తున్నారు. పోలీసులు డిమాండ్ చేసినా అది ఒక టైం అప్పుడే చేస్తున్నారు. నైట్ టైం అయితే ఉండట్లేదు. చెప్పాను చూస్తున్నామని అన్నారు. అంతే చేస్తున్నాము, చూస్తున్నాము, అన్ని ఇది చేస్తున్నాము.
మా ఇంకన్నా ఎంతకన్నా ఏం చేయాలా అని అంటారు.